ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇవాళ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 14 మంది మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాల ఎదుట లొంగిపోయారు. వారికి తక్షణ సాయం కింద 25,000 రూపాయలు అందజేశారు అధికారులు. వారు తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు చెప్పారు అధికారులు. లొంగిపోయిన మావోయిస్టులో 11 మంది పురుషులు, 3 మహిళలు ఉన్నారు. వారిలో ఏసీఎం కేడర్ కు చెందిన వారు 2 ఉన్నారు. ఇక ఈ ఏడాదిలో జనవరి నుంచి ఇప్పటి వరకు వివిధ కేడర్లలో పనిచేస్తున్న 227 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు అధికారులు. చెందిన 14 మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో 2 ఏరియా కమిటీ సభ్యులు, అదేవిధంగా 4 పార్టీ మెంబర్స్, మిగతా 8 మంది కూడా మిలీషియా మెంబర్స్, అదేవిధంగా ఆదివాసీ మహిళా సంఘటన, అదేవిధంగా విలేజ్ కమిటీ మెంబర్స్ గా పనిచేసిన వాళ్ళు. దీంట్లో అందరూ కూడా బీజాపూర్ జిల్లా వాస్తవ్యులు, పామేడ్, ఉసూర్, అదేవిధంగా గంగులూరు పిఎస్ పరిధిలో గల గ్రామాలకి చెందిన వాళ్ళు. ఇదే కాకుండా మనం జనవరి 2025 నుంచి కూడా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఎదుట ఇప్పటి వరకు 227 మెంబర్స్ కూడా సరెండర్ అవ్వడం జరిగింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ బీజాపూర్, సుక్మా జిల్లాలలో సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ మనుగడ సాధ్యం కాదనే ఉద్దేశంతో లొంగిపోవడం ఒకటి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఏవైతే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఆత్మీయ సమ్మేళనం లాంటి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళు ఎవరైతే లొంగిపోతున్నారో ఇనిషియల్ గా ఒక టోకెన్ అమౌంట్ ఆఫ్ 25,000 వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దగ్గరుండి వాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి వాళ్ళ స్థాయికి తగ్గట్టు డివిజనల్ కమిటీ మెంబర్ కి అయితే 8 లక్షలు, ఏరియా కమిటీ మెంబర్ కి అయితే 4 లక్షలు, పార్టీ మెంబర్ కి 1 లక్ష, ఈ విధంగా వాళ్ళకు ఎంత తొందర అయితే అంత తొందర ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.